10 విమానాలను కొనుగోలు చేశారట జూనియర్ ఎన్టీఆర్. నెక్స్ట్ సీఎం పక్కా అంటున్నారు. ఎన్టీఆర్ విమానాలు కొనుగోలు చేశారు. దానికి సీఎం పదవికి ఏంటి సంబంధం అంటే, జూనియర్ ఎన్టీఆర్ కొత్తగా ఒక ఎయిర్ క్రాఫ్ట్ బిజినెస్‌ని మొదలుపెట్టినట్టుగా తెలుస్తోంది. ఆల్రెడీ రామ్ చరణ్ ఎలాంటి ఎయిర్‌వేస్ బిజినెసే చేస్తున్నారు. సో, ట్రూ జెట్ అనేటువంటి విమానయాన సంస్థను ఆయన నడుపుతున్నటువంటి సంగతి తెలిసిందే. అది కొంత ఆర్థిక నష్టం రావడంతో తాత్కాలికంగా వాటికి బ్రేకేశారు. తర్వాత కంటిన్యూ అవుతున్నారు. ఇప్పుడు అంతకంటే పెద్దదిగా, భారీగా అయితే ఒక విమాన సంస్థని స్థాపించబోతున్నారట జూనియర్ ఎన్టీఆర్. అందుకోసమే ఇప్పుడు భారీగా 10 విమానాల్ని కొనుగోలు చేశారట. వీటి ద్వారా ఆయన కూడా ఒక జెట్ ఎయిర్‌వేస్‌ని స్థాపించి, వాటి ద్వారా కూడా మరింతగా బిజినెస్ చేయాలని అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది. సరైనటువంటి సమయం లేకే మరి చేయలేకపోతున్నా అంటూ మహేష్ చెప్పగా, లాస్ అయితే ఏం ఉండదసల మామూలుగా ఉండదంటూ చెప్పినట్టుగా అయితే తెలుస్తోంది. అందుకే జూనియర్ ఎన్టీఆర్ కూడా ముందడుగు వేసి ఈ ఎయిర్‌వేస్ బిజినెస్‌లో అయితే మొదలుపెట్టేశారు. ఫినాన్షియల్‌గా ఇంత స్ట్రాంగ్‌గా ఉంటే రాజకీయంగా కూడా దూసుకెళ్లొచ్చు కదా! కాబట్టే సోషల్ మీడియాలో సైతం ఈ విషయం తెలిసి ఎంతగానో షాక్‌లో ఉన్నట్టుగా సమాచారం. కాబట్టే వీటికి సంబంధించిన విషయం తెలిసి అందరూ ఎంతగానో సంతోషంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. కాబట్టి ప్రేక్షకులు కూడా వీటికి సంబంధించిన పలు విషయాలు తెలుసుకొని ఎంతగానో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయం తెలిసి నిజంగా రాబోయే రోజుల్లో భారీగా అయితే షాక్‌లో ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది. కాబట్టే సోషల్ మీడియాలో సైతం జూనియర్ ఎన్టీఆర్ కొత్తగా స్టార్ట్ చేయబోయేటువంటి ఎయిర్‌వేస్ బిజినెస్ గురించి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ తను సంపాదించిన డబ్బులని కేవలం భూముల మీద మరి ఇన్వెస్ట్ చేసి రియల్ ఎస్టేట్ చేస్తారు తప్ప, ఆయన అమ్మకాలు, కొనుగోలు లాంటివి ఏవి చేయరు. అయితే ఇప్పుడు తాజాగా కొత్త బిజినెస్‌ని స్టార్ట్ చేస్తుండడంతో ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు ఫ్యాన్స్.